కుబేర ఛానల్ స్వాగతం అండి. సో నిన్న మార్కెట్ ఎలా ట్రేడ్ అయింది, ఈరోజు ఎలా ఉండొచ్చు అనేది చూద్దాము. మనం ఇక్కడ చూసినట్లయితే నిఫ్టీ అనేది నిన్న బాగా అవుట్ పర్ఫామ్ చేసిందండి. దానికి గల రీజన్ కూడా నిన్న మనం ఎక్స్ప్లెయిన్ చేసాము. సో వై డేట్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంది. మన కాల్ సైడ్ అనేది కూడా మనం డిస్కస్ చేసాము. అండ్ మోర్ ఓవర్ మనం చూసినట్లయితే నిఫ్టీ 25,585 దగ్గర హాల్ట్ అయితే అయింది. ఓకే. అండ్ మన గ్లోబల్ ఇండిసెస్ చూసినట్లయితే మనకి యూఎస్ మార్కెట్స్ వచ్చేసి నెగిటివ్లో ట్రేడ్ అవ్వడం చూస్తున్నాము. ఓకే. డౌ జోన్స్, నాస్డాక్ అండ్ S&P మనకు వచ్చేసి నెగిటివ్లో ట్రేడ్ అయినాయండి. అండ్ యూరోప్ మార్కెట్స్ మనకు వచ్చేసి స్లైట్ పాజిటివ్లో ట్రేడ్ అవ్వడం మనం ఇక్కడ గమనించవచ్చు. ఓకే. సో ఈరోజు మార్కెట్ ఎలా ఉండొచ్చు అనేది ఒకసారి చూడాలంటే మనకు వచ్చేసి ఆప్షన్ చైన్ డేటా ఒకసారి గమనిద్దాము. 25,585 దగ్గర మనకు వచ్చేసి మన నిఫ్టీ అయితే హాల్ట్ అయింది. అండ్ మనం ఇక్కడ చూసినట్లయితే మనకి కాల్ సైడ్ ఓఐ డేటా అండ్ పుట్ సైడ్ ఓఐ డేటా ఒకసారి కంపేర్ చేయండి. మనకి 25,600 దగ్గర మార్కెట్ హాల్ట్ అయింది. అండ్ మనకు వచ్చేసి 25,500, 25,400, 25,300. సో ఇవన్నీ మనకు వచ్చేసి మోర్ దెన్ 1 lakh ఓఐ అనేది మనం ఇక్కడ చూస్తున్నాము. అదే మనకి కాల్ సైడ్ చూసినట్లయితే మనకి జస్ట్ 25,700 దగ్గర నియర్ టు 1 lakh, 25,800 దగ్గర మనకి మోర్ దెన్ 1 lakh ఉంది. దెన్ మనకు వచ్చేసి 26,000 దగ్గరే మనకు వచ్చేసి మంచి ఓఐ అనేది డెవలప్ అయింది. సో మనకి ఈరోజు వచ్చేసి నేను అనుకోవడం ఏంటంటే 25,500 నుంచి మనకి 25,800 ఒక రేంజ్ అనేది ఫార్మేషన్ జరుగుతుంది అన్నట్లుగా నాకు అనిపిస్తుంది. ఆ లెవెల్స్ ఒకసారి మన చార్ట్ ద్వారా చూద్దాం. సో నిన్న మనము ఏదైతే మనకి మేజర్ రెసిస్టెన్స్ అనుకున్నామో దాని అప్ సైడ్ మనకు వచ్చేసి మంచి పాజిటివ్ మూమెంటం ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ మనం చూసినట్లయితే మనకి అప్ సైడ్ కానించి ఏదైతే రెసిస్టెన్స్ ఉందో ఆ రెసిస్టెన్స్ కానించి మనకి ఆద్యంతం అప్ సైడ్ మూమెంటమే ఉందండి. ఈవెన్ మనకు వచ్చేసి లోవర్ సైడ్ అనేది మనం ఎక్కడ చూడలేదు. ఓకే. సో ఈరోజు మనం చూసినట్లయితే నేను ఈరోజు ఒక స్ట్రాంగ్ ఈఎంఏ అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఈఎంఏ సిగ్నల్ అయితే ఇచ్చింది, ఆల్రెడీ ఎంట్రీ అయితే ఇచ్చింది. సో నాకు డౌన్ సైడ్ లోవర్ లెవెల్స్ ఎక్కడ దాకా ఉండొచ్చు అంటే మనకి 25,500 ఫస్ట్ టార్గెట్ పెట్టుకుంటున్నాను. అండ్ 25,400 సెకండ్ టార్గెట్ అయితే పెట్టుకుంటున్నాను డౌన్ సైడ్. అది అప్ సైడ్ అయితే మాత్రం నేను 25,650 అనేది ఎప్పుడైతే క్రాస్ అవుతుందో అప్పుడు నాకు వచ్చేసి 25,800 లెవెల్స్ అయితే చూస్తున్నాను. జస్ట్ మనకు వచ్చేసి ఒక 50 పాయింట్స్ స్టాప్ లాస్ అయితే పెట్టుకుంటున్నాను. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ చూస్తాను. బ్యాంక్ నిఫ్టీ కూడా మనకి సెల్లింగ్ సైడ్ ఇచ్చిందండి. సో సెల్లింగ్ సైడ్ మనకు మంచి లెవెల్స్ ఇచ్చింది. ఈఎంఏ ప్యాటర్న్ అనే సిగ్నలింగ్ ఇచ్చింది. సెల్లింగ్ సైడ్ వచ్చేసి మనకి ఇచ్చింది. నాకు డౌన్ సైడ్ వచ్చేసి నిన్న ఏదైతే మనకి లోస్ ఉన్నాయో అది నేను టార్గెట్గా తీసుకుంటున్నాను 57,000 దగ్గర. ఓకే. సో మీరైతే ఎంటర్ అయిపోయింది విత్ స్టాప్ లాస్ 57,531 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకొని మీరైతే ఎంటర్ అయిపోండి. ఓకే. అండ్ మనకి ఈరోజు కొన్ని ఇంపార్టెంట్ న్యూస్ ఏందనేది ఒకసారి చూద్దామండి. ఇన్ఫోసిస్ అయితే ఎక్సలెంట్ రిజల్ట్స్ అయితే ఇచ్చింది. సో ఈరోజు వచ్చేసి ఇన్ఫోసిస్ నాకు తెలిసి ఒక 4 to 5% మనకి అప్ సైడ్ మూమెంటం ఉండొచ్చు. ఆ లెవెల్స్ కూడా ఏందనేది ఒకసారి మనం వచ్చేసి చూద్దాము. కాకపోతే ఏంటంటే మనకి ఆల్రెడీ ఓపెన్ అవటమే మనకి స్ట్రాంగ్గా ఓపెన్ అయింది కాబట్టి దాని తర్వాత మనకి ఎలా ట్రేడ్ చేయాలనేది మనం వాట్సాప్ గ్రూప్ ద్వారా పింక్ చేద్దాం. ఓకే. సో మన ఎటర్నల్ షేర్స్, జొమాటో పేరెంట్ కంపెనీ ఎటర్నల్ షేర్స్ ఏదైతే ఉందో ప్రాఫిట్ మనకు తగ్గిన రెవెన్యూ వచ్చేసి చాలా ఎక్సలెంట్గా చూపిస్తున్నాడండి. సో మనకు వచ్చేసి ఇది షేర్ మనకు వచ్చేసి మన షేర్ మీద ఎలాంటి ప్రభావం చూపించవచ్చు అనేది కూడా మనం ఒకసారి ఇక్కడ చూద్దాము. ఓకే. సో మనం వచ్చేసి ఒకసారి చూద్దామండి ఇన్ఫీ అండ్ ఎటర్నల్. ఓకే. ఇన్ఫీ ఆల్రెడీ యాడ్ అయి ఉంది. ఒకసారి ఎటర్నల్ చూద్దాం. సో మనం ఇక్కడ చూడండి ఇన్ఫోసిస్ వచ్చేసి మనకి 1471 దగ్గర ట్రేడ్ అవుతుంది. మనకి ఆల్ టైమ్ హై ఎంత ఉందనేది ఒకసారి చూద్దామండి. సో మనకి ఆల్ టైమ్ హై చూసినట్లయితే 2000 లెవెల్స్ దాకా ఉంది. సో మనకు మంచి రిజల్ట్స్ అయితే ఇచ్చాడు కాబట్టి మీరు స్టాప్ లాస్ వచ్చేసి 1427 దగ్గర 1430 స్టాప్ లాస్ పెట్టుకొని మీరు ఇన్ఫీలో అయితే ఎంటర్ అవ్వండి. నాకు వచ్చేసి నియర్ టార్గెట్ నేను చెప్తున్నాను. నియర్ టార్గెట్ వచ్చేసి మనకి 1700 కనిపిస్తుంది. తర్వాత మనకి ఆల్ టైమ్ హైస్ కూడా రీచ్ అయ్యే స్కోప్ అయితే కనిపిస్తుంది. ఓకే. చాలా రోజుల తర్వాత మనకి మంచి రిజల్ట్స్ అయితే ఇచ్చింది కాబట్టి ఇక్కడ నుంచి మనకి బౌన్స్ బ్యాక్ అయ్యే స్కోప్ అయితే కనిపిస్తుందండి. మంచి బౌన్స్ బ్యాక్ అయ్యే స్కోప్ అయితే కనిపిస్తుంది ఇన్ఫోసిస్. ఓకే. ఇన్ఫోసిస్ బై కాల్ ఇస్తున్నాను. మనకి ఎటర్నల్ అయితే మనకి ఆల్ టైమ్ హైసే ట్రేడ్ అవుతుంది. సో ఇక్కడ నుంచి మనకి రెవెన్యూ పెరిగింది కానీ ప్రాఫిట్ తగ్గింది కాబట్టి ఎలా ఉండొచ్చు అనేది మనం ఒకసారి చూద్దాము. ఓకే. సో నేను వచ్చేసి దీనిలో వచ్చేసి మేజర్గా డౌన్ సైడ్ టార్గెట్ తీసుకుంటున్నాను విత్ 321 విత్ స్టాప్ లాస్ వచ్చేసి 10 పాయింట్స్ స్టాప్ లాస్ పెడుతున్నాను. ఓకే. థ్యాంక్ యూ అండి. ఫాలో ఫర్ ఇంపార్టెంట్ అప్డేట్స్ కుబేరా ఛానల్.